హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్పెషల్ ఉలవచారు. మనకి ఉలవచారు తినాలనిపిస్తే ఏ సూపర్ మార్కెట్కో లేదా బయట స్టోర్స్లోకి వెళ్ళేసి తెచ్చేసుకుంటాం కదా. అలా కాకుండా మనం ఇంట్లోనే చాలా టేస్టీగా అలానే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో మనమైతే రెసిపీలోకి వెళ్దాము, వచ్చేసేయండి. ఫస్ట్ ఇక్కడ మనమైతే ఉలవల్ని ఒక 2 టైమ్స్ అలా వాష్ చేసుకొని డ్రింకింగ్ వాటరే మీరైతే ఇందులో పోసేసి అయితే నానపెట్టుకోవాలండి ఓవర్ నైట్ వరకు. ఈ ఉలవలు మనకి బయట సూపర్ మార్కెట్స్లో ఎక్కడైనా ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. సో మనమైతే నానపెట్టేసుకుందాము ఓవర్ నైట్కి. నెక్స్ట్ డేకి నేనైతే ప్రాసెస్ చెప్తున్నాను. ఇక్కడ మీడియం సైజ్ నిమ్మకాయ అంత చింతపండుని నేనైతే నానపెట్టుకున్నానండి. అలా నానపెట్టుకున్న తర్వాత ఒక 2 మీడియం ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు, ఒక 5-6 పచ్చిమిర్చిని కూడా రెడీగా పెట్టేసుకుందాము. ఇప్పుడు మనమైతే ఉలవల్ని చూద్దాము. మంచిగా నానిపోయాయండి. మనమైతే ఇప్పుడు ఈ ఉలవల్ని కుక్కర్లో వేసి ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకైనా ఉడకపెట్టుకోవాలి. ఇక్కడ నేను ఈ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను, అందుకే సోక్ చేసేటప్పుడే మనము డ్రింకింగ్ వాటర్ని యూస్ చేస్తే సరిపోతుంది. 1 కప్పు ఉలవలకి ఇక్కడ మనమైతే 6 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. పక్కా కొలత ప్రకారం నేనైతే మీకు చెప్తున్నాను. నేను ఆల్రెడీ నానపెట్టుకునేటప్పుడు వాటర్ అండ్ ఇప్పుడు యాడ్ చేసిన వాటర్ రెండిటి కొలతలు ప్రకారం నేను మీకు చెప్తున్నాను. 6 కప్స్ వాటర్ అనేసి ఒక్క 5-6 విజిల్స్ మీరు రానిచ్చారంటే ఉలవలు అనేవి ఉడుకుతాయి. చూస్తున్నారు కదా, మనకి మంచిగా ఉలవలు ఉడికాయో లేదో మీరు చెక్ చేయాలి అనంటే కొన్ని ఉలవల్ని మీరు చేతికి తీసుకొని ప్రెస్ చేసినట్లయితే మీకు మెత్తగా ఉలవలు అనేవి నలగాలండి. మీరు వీడియోలో చూసినట్లయితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది మనకి ఉలవలు ఏమాత్రం ఉడకాలనేది. ఇలా మనకి ఉడికిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. ఇక్కడ మీరు చూసినట్లయితే మనము ఉలవలన్నిటినైతే ఇలా వడకట్టుకోవాలండి. నేను ఉలవల్ని ఎందుకు వడకడుతున్నానంటే ఈ ఉలవల్ని ఇప్పుడు మనము మిక్సీ చేసుకోపోతున్నాము. మనకి లెఫ్ట్ ఓవర్ వాటర్ ఉంది కదా, అది కూడా మనకి యూజ్ అవుతుందండి. సో ఆ లెఫ్ట్ ఓవర్ వాటర్నే మనమైతే ఉలవకట్టు అని కూడా అంటారు కొన్ని ప్లేసెస్లో. ఇప్పుడు మనమైతే ఈ ఉలవలన్నిటిని మంచిగా ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ ఉలవల్లో మనకైతే ప్రోటీన్స్ రిచ్గా ఉంటాయండి. అలాగే కిడ్నీలో స్టోన్స్ని ప్రివెంట్ చేయడానికి ఉలవలు బాగా యూజ్ అవుతుంది. మన హార్ట్ హెల్త్కి కూడా ఉలవలు అనేవి చాలా మంచిదండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మెత్తటి పేస్ట్ లాగా నేనైతే గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మన ఉలవలు నానపెట్టుకున్న వాటర్ ఉంది కదా, అదే వాటర్లో మనం తీసుకున్న పేస్ట్ మొత్తం నేనైతే యాడ్ చేస్తున్నానండి. మీరు చూసినట్లయితే ఇక్కడ మనము ఈ ఉలవల్ని గుగ్గిళ్ళలాగా కూడా చేసుకోవచ్చు. నేను సగం పేస్ట్ వరకు ఉలవచారులో వేశాను, సగం ఉలవలనేమో నేను గుగ్గిళ్ళలాగా చేద్దామని పక్కన పెట్టానండి. ఇక్కడ మనము పేస్ట్ ఈ ఉలవ కట్టులో కలుపుకొని అలాగే మనం నానపెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండు రసం కూడా మొత్తము ఇందులోకైతే యాడ్ చేసుకోవాలి. మీ పులుపుకి తగినంత మీరైతే యాడ్ చేసుకుంటే చింతపండు జ్యూస్ని సరిపోతుంది. దాని తర్వాత ఇక్కడ మనము పచ్చిమిర్చిని మధ్యకి చీల్చి అవి కూడా వేసేసుకొని 2 మీడియం ఆనియన్స్ని కూడా నేనైతే కట్ చేసి వేసేసాను. అదే గిన్నెలో మనం ఇక్కడ కరివేపాకు, కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని ఒక 1/2 స్పూన్ కారం వేసానండి. ఇక్కడ మనం ఎంటైర్ ప్రాసెస్లో ఇందాక ఉడకపెట్టేటప్పుడు ఉప్పు వేయలేదు కాబట్టి ఉప్పు కూడా నేను ఇక్కడ సరిపడా యాడ్ చేసి మొత్తం ఒకసారి చేత్తోటి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, ఉప్పు, కారం అన్నీ మంచిగా కలిపేలాగా కలిపేసుకొని ఇప్పుడు మనం ఒక్క విజిల్ రానిస్తే అయితే సరిపోతుందండి. ఈ ఉలవచారు అనేది హెల్త్కి చాలా మంచిదండి. సో డెఫినెట్గా మీరు కూడా ఈ ఉలవచారుని వీక్కి ఒక్కసారైనా మీ డైట్లో ఉండేలాగా మీరైతే చూసుకోండి. మనము బయట స్టోర్స్లో కొంటే వాళ్ళు ఏం యాడ్ చేస్తారో ఏంటో మనకైతే తెలియదు కదా. అదే మనం ఇంట్లో చేసేసుకుంటే చాలా సింపుల్గా 30 మినిట్స్లో మీకైతే ఉలవచారు అనేది రెడీ అయిపోతుందండి. సో ఇక్కడ ఒక్క విజిల్ వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి. మంచిగా మనకైతే ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, ఆ ఫ్లేవర్స్ అదంతా మనకి చారులోకి మంచిగా దిగుతాయి. ఇప్పుడు మనమైతే ఉలవచారుని పోపు పెట్టేసుకుంటే సరిపోతుందండి.
నాకు కొంచెం పులుపు పడుతుంది అని అనిపించింది. అందుకే ఇంకొంచెం చింతపండు రసం నేనైతే యాడ్ చేసేసాను. ఇప్పుడు మనం పోపుకైతే ఒక కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఒక 1 స్పూన్ తాలింపు గింజలు వేసేసానండి. తాలింపు గింజలు వేసిన తర్వాత కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న ఒక 6, 7 వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా నేను వేశాను. అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర ఖచ్చితంగా వేయండి. ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది. దాని తర్వాత ఎండుమిర్చి వచ్చేసి ఒక 2 వేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఇక్కడ గుప్పెడు కరివేపాకు వేస్తున్నానండి. కరివేపాకు మీరు మంచిగా వేసుకోండి, దానివల్ల ఫ్లేవర్ భలే ఉంటుంది. మంచిగా కరివేపాకు క్రిస్పీగా వేగాలి తాలింపులో. ఇలా ఒక్క 5 నిమిషాల వరకు మనమైతే తాలింపుని ఫ్రై చేసుకుంటే అయితే మన ఉలవచారు అయితే రెడీ అయిపోతుందండి. మంచిగా కరివేపాకు క్రిస్పీగా అవుతుంది కదా. ఈ టైంలో మనము ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న ఉలవచారునైతే పోపులోకి వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో ఉలవచారు అయితే. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో ఉలవచారు రెసిపీని నాకైతే కమెంట్స్లో చెప్పండి. మన వీడియోనైతే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల నేను ఎలాంటి కొత్త వీడియోస్ పెట్టినా మీకైతే వెంటనే వచ్చేస్తాయి. ఇక్కడ నేనైతే లాస్ట్‌లో నేను సాల్ట్ చెక్ చేసుకున్నానండి. నాకు కొంచెం సాల్ట్ ఇంకా పడతది అనిపించింది. అందుకని నేనైతే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఒక్క 5 నిమిషాల వరకు మనము మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి ఉలవచారుని. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా బాయిల్ అవుతే మనకి చారు అనేది బావుంటుంది. సో, మన యమ్మీ యమ్మీ ఆంధ్ర స్టైల్ ఉలవచారు అయితే రెడీ. మీరు కూడా ట్రై చేసి నాకైతే కమెంట్స్‌లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.